న్యాయవాదులంటే ఏంటి? కోర్టులంటే ఏంటో తెలియనటువంటి కుటుంబం మాది. కేవలం సినిమాల్లో మాత్రమే చూసాము. న్యాయవాదుల్లా ఉంటారు అని జెప్పేసి. కానీ అటువంటి కుటుంబం నుంచి అసలు న్యాయవాది కావాలి అన్న ఆలోచన కూడా అంటే న్యాయవాది అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లోని నా చిన్ననాటి స్నేహితుడు హ్మ్. వసీం అహ్మద్ ఖాన్ అని ఒక హ్మ్. అడ్వకేట్. హ్మ్. వాళ్ళ ఫాదర్ కూడా ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ ఉన్నారు. ఈ వసీం అహ్మద్ ఖాన్ కూడా ఈరోజు కూడా ఒక మంచి పెద్ద అడ్వకేట్ వారు. వారు ఎప్పుడు కూడా మా మదర్ దగ్గరికొచ్చి ఆహ్, నేను నేను చాలా ఆశ్చర్యపోతానండి. అంటే తల్లిదండ్రులు కూడా నాలోని పొటెన్షియాలిటీని గుర్తించలేదు. అంటే ఈ యాంగిల్‌లోని హ్మ్. బట్ ఎ ఫ్రెండ్ నాకు ఈరోజు కూడా ఆలోచిస్తే ఎలాగా హౌ హి హాస్ ఐడెంటిఫైడ్ దట్ అన్నది నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. యాహ్! ఆయన ఎప్పుడూ వచ్చి మా మదర్‌కి ఒకటే చెప్పేవారు. ఆంటీ మీరు ఎప్పుడూ ఐఏఎస్, ఐఏఎస్ అని అంటున్నారు. ఐఏఎస్ కాదు మీరు ఈమె అడ్వకేట్ కావాలి. హ్మ్. ఈమెలో ఉన్న ఇది ఒక అడ్వకేట్‌గా అయితేనే ఈమె ఇతరుల హక్కుల గురించి పోరాడగలుగుతుంది. మీరు ఈమెను అడ్వకేట్ చదివిపిచ్చండి ఆంటీ, అడ్వకేట్ చదివిపిచ్చండి ఆంటీ అంటే, మా మదర్ నాతో ఒకటే మాట పోన్లే ఊరికే చదివిపిచ్చండి, చదివిపిచ్చండి అంటే చదివేసేయి పోనీ అనన్నా. సరే అని జెప్పేసి ఆ లా నిజంగా ఒక లాయర్‌ని అవుతానని చదవలేదు. చదవమన్నారు కాబట్టి చదివాను. కానీ అదే ఈరోజు ఒక బ్రతుకు తెరువు, ఒక దశ, దిశ చూపిచ్చేటటువంటి పరిస్థితిలోకి తీసుకురావడము. నన్ను ఒక మన్ అన్నీ ఇచ్చింది. హ్మ్. వృత్తి నాకు అన్నీ ఇచ్చింది ట్రూ. ట్రూ. అని చెప్పచ్చు. ఒక మంచి జీవితాన్నిచ్చింది. ఒక మంచి కుటుంబాన్నిచ్చింది. సమాజంలో ఒక మంచి పేరునిచ్చింది. అవును. అన్నిటికంటే నేను ఎందరో కన్నీళ్లు తుడిచేటటువంటి అవకాశాన్ని కల్పించింది. వాళ్ళు పెట్టేటటువంటి నమస్కారం నాకు చాలా ఆనందాన్ని, చాలా తృప్తిని కలిగిస్తూ ఉంటది. నేనొక్కటే చెప్పగలను. మై క్లయింట్స్ ఎవరైతే నాకు కేసులిచ్చి నన్ను ప్రోత్సహించారో వాళ్ళందరూ కూడా నన్ను ఈ స్థితిలో కూర్చోబెట్టారు. అంటే నా వాళ్ళ త్యాగం తర్వాత నా క్లయింట్స్ దీనికి కారణం. హ్మ్. అంటే మనలో ఎంత సత్తా ఉన్నా కానియండి, ఈ ఇప్పటికి కూడా ఆహ్, ఇది అన్‌డౌటెడ్‌లీ ఆహ్, మగవాళ్ళు ఉండేటటువంటి కొన్ని వృత్తులు పోలీస్ వ్యవస్థ గానియండి, హ్మ్. లేదా న్యాయవాద వ్యవస్థ గానియండి, కొన్ని వృత్తులేంటంటే మహిళలకి చాలా కష్టం ఈ వృత్తుల్లో అవును. నెగ్గికి రావడానికి. ఇప్పుడు ఓకే. ఈ ఈ మధ్య కాలంలోని పిల్లలు, అమ్మాయిలు చాలామంది వృత్తిలోకొస్తున్నారు. అవును. ఐయామ్ టాకింగ్ అబౌట్ 33 ఇయర్స్ బ్యాక్. హ్మ్. అంటే 33 ఏళ్ల క్రితము హ్మ్. ఆడవాళ్ళు ఈ వృత్తిలోకి రావడం అంటే నేనొచ్చినప్పుడు కూడా నన్ను అంత ఆశ్చర్యంగా, ఎగతాళిగా చూసినటువంటి వారే. ఈవిడేదో పెద్ద లాయర్ అయిపోతదంట అని వెనకాల అనుకోని ఉండొచ్చు. నన్నెవరైతే డిస్కరేజ్ చేయలేదు కానీ, అంటే సభ్య సమాజంలోని హ్మ్. మరి ఆ కాలంలోని మరి న్యాయవాది వృత్తిని ఎన్నుకోవడం ఒక సాహసము. ఎన్నుకొని నేను నిలదొక్కుకుంటాను అనుకునేటటువంటి కాన్ఫిడెన్స్ ఉండడం అది రెండో సాహసము. యాహ్! దాన్ని నిలదొక్కుకోవడము నిజంగా గొప్ప విషయం అని నాకు నేను నిజం. అనుకుంటాను. నిజం. ఎందుకంటే దానికి కారణం నా క్లయింట్స్. అంటే ఒక కేస్ ఇవ్వడము చాలా కష్టమండి. హ్మ్. ఆడవాళ్ళకి మహిళా న్యాయవాదికి కేస్ ఇవ్వాలంటే చాలా కష్టం. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మగవాళ్ళకి ఫస్ట్ మేల్ షవనిజం, మేల్ డామినేటెడ్ సొసైటీలోని ఒక కేసు మగవాడికే ఇవ్వాలనుకుంటారు గానీ, ఇది ఈ అమ్మాయి ఈ లేడీ ఏం చేస్తుంది? ఈ అమ్మాయి ఏం చేయగలుగుతది? మేము అర్ధరాత్రి ఈ అమ్మాయిని కాంటాక్ట్ చేయలేము. అర్ధరాత్రి ఆమె ఆఫీస్‌కెళ్ళలేము. లేదా ఏదైనా మాట్లాడుకోవాలంటే ఏ పబ్‌లోనో, ఏ హోటల్‌లోనో నేను పిలిచి మాట్లాడలేము. సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకొక ఫ్యామిలీ ఉంటది. పిల్లలు ఉంటారు. భర్త ఉంటాడు. ఇవన్నీ ఆలోచించేటటువంటి సమాజంలోని హ్మ్. అమ్మాయిలకి ఒక కేస్ ఇవ్వడము. హ్మ్. ఆ కేసుని మనం పట్టుకొని కోర్ట్‌లోని వాదించి వారికి విజయం సాధించి ఇవ్వడం అన్నది అవును. అనుకున్నంత సులువైనటువంటి విషయం కాదు. కరెక్ట్. కరెక్ట్. దానికి కారణం మనం అవన్నీ కూడా అధిగమించామంటే దానికి కారణము క్లయింట్స్, ట్రూ. న్యాయ వ్యవస్థ. ట్రూ. అంటే న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్క న్యాయవాది, ప్రతి ఒక్క న్యాయమూర్తికి హ్మ్. నేను రుణపడి ఉన్నానని చెప్పచ్చు. హ్మ్. వారి ప్రోత్సాహం లేకుండా మనం చేయడం చాలా కష్టం. నిజం. సో, అందరికీ 2 కుటుంబాలుంటాయి. ఒకటి పుట్టినిల్లు, ఒకటి మెట్టినిల్లు. మెట్టినిల్లు. మీకు ఇందాకే చెప్పాను. నాకు యాస్ ఫార్ యాస్ పుట్టినిల్లు ఈస్ కన్సర్న్డ్ ఐ డోంట్ హావ్. ఐ హావ్ వెరీ గుడ్ మెట్టినిల్లు. నాకు చక్కటి అత్తగారిల్లుంది. హ్మ్. ఇంకొక కుటుంబం నాకు న్యాయవాది కుటుంబం. నాకు చాలా సంతోషం కలిగించేది, ఈ వృత్తిలో నాకు ఆనందం కలిగించినటువంటి ఇంకో విషయం ఏంటంటే, నాకు అన్నదమ్ములు లేరు. హ్మ్. నా ప్రతి న్యాయవాది నేను అన్నానో, తమ్ముడనో, బాబు అనో పిలుస్తూ ఉంటాను. ఐయామ్ వెరీ హ్యాపీ. నాకు న్యాయవాది కుటుంబం నాకు ఆ ఆనందాన్ని కలిగించింది అని చెప్పచ్చు. పాప ఒక్కతేనండి మీకు? నాకొకటే అమ్మాయండి. ఒక్కదే. నాకొకటే అమ్మాయి. మీరు ఇందాకే ఇంట్రడక్షన్‌లో చెప్పారు.
శుభరాజేశ్వరి అమ్మాయి ఏకైక సంతానం. ఒకటే అమ్మాయి. ఆ అమ్మాయి కూడా న్యాయవాది వృత్తిలోకి వచ్చింది. మీకు ఆ సంగతి తెలుసు. కానీ మా తరఫున అయితే ఆమె ఇలా మాట్లాడడానికి కానీ ఇవన్నీ కూడా మా తరఫున ప్రోత్సాహం ఏమీ లేదు. తనంతట తనే డెవలప్ అయ్యి ఎదగడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే రోజుకి 18 గంటలు పనిచేస్తూ ఉంటాను నేను. ఈ ఎక్కువగా క్లయింట్స్కే నా యొక్క టైం ఉంటుంది. తనకి ఎక్కువ టైం అయితే ఎక్కువ కేటాయించలేదు. అయితే మరి ఇంట్లో వాతావరణం కానివ్వండి, అవన్నీ కూడా తన మీద ప్రభావం చూపించి ఒక మంచిగానైతే ఇప్పుడు మటుకు బాగానే ముందుకు కొనసాగుతుంది. అయ్యో, ఇంకా బాగా ఉండాలని కోరుకుంటున్నాను కూడా నేను. పడాల్సిన బేస్మెంట్ స్ట్రాంగ్ గా పడిపోయిందండి. చాలా స్ట్రాంగ్ పిల్లర్స్ వచ్చాయి. ఓకే, బిల్డింగ్ అవుతుంది ఇప్పుడు. దానికి మేమేం స్ట్రాంగ్ పిల్లర్స్ వేయలేదు. అదే ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు టేక్ దట్ క్రెడిట్. నిజంగా చెప్తున్నాను. మా అమ్మాయిలను మేము ఇలా పెంచాం అలా పెంచామని నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మేము దానికి చేసింది ఏమీ లేదు. తనంతట తనే చూసి అన్నీ నేర్చుకొని ఇలా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే చిన్నతనం నుంచి నాతోని అసోసియేట్ కావడం వల్ల, ఈవినింగ్ రాగానే ఆఫీస్లో కొంతసేపు అలా ఇలా తిరుగుతూ ఉండడం వల్ల అక్కడ ఆమె విన్నటువంటి కష్టాలు అవన్నీ కూడా మేబీ తన పైన ప్రభావం చూపించి ఉండొచ్చు. సో ఇలాగుండాలి, అమ్మాయిలు ఇలాగ ఉండాలి అనుకొని ఉండొచ్చు. లేదా నేను కూడా ఇలా చెయ్యాలి, నేను కూడా అంటే క్లయింట్స్ అప్పుడప్పుడు నన్ను మెచ్చుకుంటుంటే వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తపరిచినప్పుడు నన్ను కూడా ఇలాగ మెచ్చుకోవాలి, మనం కూడా ఇటువంటి సంతోషాన్ని క్లయింట్స్కి మనం ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన అయితే తనకి కలిగింది అని నేను అనుకుంటాను. అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది కదా నాతో ఇలా. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీలాంటి అడ్వకేట్స్ని కానీ లేకపోతే ఒక్కొక్కసారి నేను లాంగ్ బ్యాక్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మన జాస్ సెల్వెన్స్టర్ గారిని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయనదే అడిగాను నేను, ఏంటంటే ఒక కేసు మీ దగ్గరికి వచ్చింది, ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చారు అని అంటే ఒకవైపు న్యాయం ఉంటుంది, ఇంకోవైపు మోసం చేసిన వాడు మోసపోయిన వాడు ఉంటారు. అవును, సమ్ టైమ్స్ మోసం చేసిన వాళ్ళే మీ దగ్గరికి రావచ్చు. సమ్ టైమ్స్ తప్పకుండా వచ్చినప్పుడు మీరు ఆ కేసుని టేకప్ చేయాల్సిన అవసరం కూడా పడుతుంది. అవును, తీసుకున్నప్పుడు దాన్ని ఎలా జస్టిఫై చేద్దామని అనుకుంటారు మానసికంగా? మంచి ప్రశ్న ఇది. ఏమండి, వెరీ గుడ్. దానికి ఏమి ఫంబుల్ కావక్కర్లేదు. అడ్వకేట్స్ ఎవ్వరు కూడా ఈ క్వశ్చన్కి ఫంబుల్ గారు. ఎందుకంటే ప్రతి కేసులోని మీరు అన్నట్టుగా ఇద్దరు న్యాయవాదులు ఉంటారు, ఇద్దరు కక్షిదారులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ చేసిన కేసే ఉండొచ్చు. మర్డర్ చేసిన వ్యక్తి మా దగ్గరికి మా టేబుల్ మీద కత్తి పెట్టి, మేడం నేను మర్డర్ చేసేసాను, మీరు బెయిల్ తెచ్చియండి అంటారు కదా. అంటే నువ్వు మర్డర్ చేసావు, నేను తీసుకోను అని అనండి. నేను తీసుకోను అంటే ఇంకొకళ్ళు తీసుకుంటారు. ఎవరొకళ్ళైతే తీసుకోవాలి. నేను ఇక్కడ ఒకటి ఈ ఇంటర్వ్యూలోని నేను న్యాయవాది అని మాట్లాడేటప్పుడు నేను అని మాట్లాడలేదు. న్యాయవాదులు ఒక నేను ఇందాక చెప్పాను అది మా కుటుంబం అని చెప్పి, కుటుంబం తరఫున మాట్లాడుతున్నట్టుగా ఒక న్యాయవాది అన్న తీసుకోవచ్చు. మాకు కావాల్సింది అక్కడ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్లోని అతను మర్డర్ చేశాడు, దాన్ని మేము అడ్మిట్ చెయ్యము, మర్డర్ చేశామా చేయలేదా అన్నది మేము మాట్లాడము. మాకు కావాల్సింది ఒక బెయిల్ తీసుకొచ్చేటప్పుడు కానివ్వండి, ఒక హైకోర్టులో ఒక క్వాష్ వేసినప్పుడు కానివ్వండి, వెదర్ దట్ ఎఫ్ఐఆర్ ఆర్ ఛార్జ్ షీట్, ఆ ఎఫ్ఐఆర్ కానివ్వండి ఆ ఛార్జ్ షీట్ కానివ్వండి విత్ ఇన్ ద పారామీటర్స్ ఆఫ్ లా, అంటే దానికి సంబంధించినటువంటి సెక్షన్లోని నమోదు చేయబడిందా లేదా, నమోదు చేసేటటువంటి ఆ ప్రక్రియలోని ఫాలో అవ్వాల్సినటువంటి ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అన్నది మాత్రమే మేము కానివ్వండి న్యాయ వ్యవస్థ కానివ్వండి చూస్తుంది. సో అలా జరగని పక్షంలోని తప్పకుండా బెయిల్ మా ఫేవర్లో వస్తుంది. వీ నో ఇట్. ఎందుకంటే క్లయింట్ వచ్చి చెప్తారు, నేను మర్డర్ చేశాను మేడం, యాక్చువల్ నేను చాలా మంచోడిని, నన్ను ఆ మర్డర్ చేసేటట్టుగా నన్ను చేశారు, ప్రోత్సహించారు, సో నేను అందువల్ల నేను చేయవలసి వచ్చింది, నేను నిజం చెప్పాలంటే నేను చేయాలనేటువంటి ఇంటెన్షన్ నాకు లేదండి అని అంటారు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జరగవలసినటువంటి క్రైమ్ అయితే జరిగింది, కానీ ఆ క్రైమ్ అయ్యింది అని చెప్పేసి తర్వాత నమోదయ్యేటటువంటి ఎఫ్ఐఆర్ కానివ్వండి అవన్నీ కూడా విత్ ఇన్ ద పారామీటర్స్ ఆఫ్ లాలోని జరిగిందా లేదా అన్నది చూసి వచ్చేటటువంటిదే తీర్పు. కాబట్టి ఇక్కడ మాకు కావాల్సింది తీర్పు. ఇక్కడ రెండు విషయాలు, మీరు ఆ కేసు ఎలా తీసుకుంటారు అని అన్నారు. న్యాయవాది వృత్తి చేపట్టిన తర్వాత ఆ వృత్తి ధర్మంగా మేము తీసుకోవాల్సిందే. మా దగ్గరకు వచ్చినటువంటి కక్షిదారుడికి న్యాయం చేయవలసినటువంటి బాధ్యత మా వృత్తి ధర్మ ప్రకారం మేము ఎప్పుడైతే ఎన్రోల్ అవుతామో ఆ యొక్క ప్రామిస్ మేము చేస్తాం. కాబట్టి మేము తీసుకోవాల్సిందే, తీసుకుంటాం. ఒకటి అంటే ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు, తీసుకుంటాం.
రెండోది తీసుకున్న తర్వాత అది విత్ ఇన్ ద పారామీటర్స్ ఆఫ్ లాలో ఉందా లేదా అన్నది చూడడము మా సెకండ్ ఇది. విత్ ఇన్ ద పారామీటర్స్ ఆఫ్ లాలో ఉన్నప్పుడు తప్పకుండా అతనికి నమోదైతే శిక్ష పడుతుంది. లేనప్పుడు అతన్ని తప్పించాల్సినటువంటి పరిస్థితి, ఆ బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే మీరు అడగొచ్చు, ఎలాగండి తప్పించేస్తే ఇంకా మరి క్రైమ్ని మీరు ప్రోత్సహించినట్టే కదా అని. అంటే ఆ క్రైమ్ని కరెక్ట్గా రిజిస్టర్ చేయనటువంటి యంత్రాంగాన్ని యొక్క తప్పుని సరిదిద్దవలసినటువంటి, అంటే దట్ ఈస్ ద బిగ్గర్ ఇష్యూ. అంటే ఒక వ్యక్తిని కాపాడడం కంటే ఒక యంత్రాంగాన్ని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టడం అన్నది, కరెక్ట్ చేయడం అన్నది చాలా బిగ్గర్ ఇష్యూ. కాబట్టి మనము దాన్ని చేయవలసినటువంటి బాధ్యత న్యాయవాద వృత్తిలో ఉంది. అందుకని చెప్పేసి న్యాయవాదులందరూ కూడా వారి దగ్గరికి వచ్చేటటువంటి ప్రతి కేసుని తీసుకుంటారు, దాన్ని న్యాయ ప్రక్రియలోని జరిగేటట్టుగా తమ వంతు పాత్రని పోషిస్తూ ఉంటారు. ఇక్కడ అంటే మీరు అడిగిన క్వశ్చన్లోనే ఏంటంటే న్యాయము అన్యాయము ఈ రెండే మా సబ్జెక్ట్. కానీ మీరు అడిగింది ఏంటంటే మేడం అందులో ధర్మం లేదు కదా అని అడగాలి మీరు. ఎస్, కానీ బట్ ధర్మం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ న్యాయం. ఇప్పుడు మీరు నాకు ఒక 1000 రూపాయలు అప్పిచ్చారు, నా బాధ్యత, నా ధర్మం నేను మీకు తిరిగి ఇవ్వాలి. ఎప్పుడు మటుకు ఇవ్వాలి? 3 సంవత్సరాల లోపల మీకు ఇవ్వాలి. 3 సంవత్సరాల లోపల నేను మీకు ఆ 1000 రూపాయలు తిరిగి అయినప్పుడు మీరు వెంటనే నాకు ఒక లీగల్ నోటీస్ ఇచ్చి వెంటనే మీరు రికవరీ ఆఫ్ ది సెడ్ అమౌంట్ అని ఒక సూట్ వేయాలి. అప్పుడు మీరు న్యాయ జ్యూరిడిక్షన్లోకి వచ్చేస్తారు. అంటే ధర్మం నుంచి మీరు న్యాయంలోకి వచ్చేసారు. కానీ 3 సంవత్సరాలు లేదా 4 ఏళ్ల తర్వాత ఏంటి వెంకటేశ్వరి గారు మీరు ఇంకా నా 1000 రూపాయలు ఇవ్వలేదు, నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మీద చీటింగ్ చేశారు, నన్ను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాను, లేదా నేను ఒక సివిల్ కోర్టుకి వెళ్ళేసి రికవరీ ఆఫ్ అమౌంట్ అని కేసు వేసుకుంటానంటే మీరు వేసుకోండి మేడం అంటాను నేను. నాకు బాగా తెలుసు మీరు కేసు గెలవరని చెప్పేసి. మీరు వెంటనే వెళతారు, 3 ఏళ్ళు తిరుగుతారు, ఆ తర్వాత మీ కేసు కొట్టేస్తారు. ఎందుకు కొట్టేస్తారు? జస్ట్ బికాజ్ మీరు లిమిటేషన్ దాటింది. లిమిటేషన్ మీరు 3 ఏళ్లలోని వేస్తే మీకు న్యాయం జరుగుతుంది. 30 ఏళ్ల తర్వాత కూడా మీకు 3000 తిరిగి వస్తే మీకు ధర్మం జరిగింది. అమ్మా ఎప్పుడు 30 ఏళ్ళు? దట్ ఈస్ ద డిఫరెన్స్. 30 ఏళ్ళు కావచ్చు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, వాట్ ఎవర్ ఇట్. అంటే 3 ఏళ్ళు దాటిన తర్వాత కూడా మీ 1000 రూపాయలు నేను మీకు ఇచ్చేస్తే నేను ధర్మపదంలో నడిచేటటువంటి ఒక పౌరురాల్ని. రైట్. 3 ఏళ్ల లోపల మీరు నా దగ్గర నుంచి రికవర్ చేసుకుంటే మీకు న్యాయం జరిగినట్టు. దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే అది న్యాయానికి ధర్మానికి ఉన్నటువంటి ఇది. సో మా బాధ్యత న్యాయ పరిధిలో ఉన్నదా లేదా అన్నది చూడడమే మా బాధ్యత. ధర్మం అన్నది అది మా వ్యక్తిగతం. సో ఆ వ్యక్తిగతమైనటువంటి విషయం మీరు అన్నట్టుగా ఆ ధర్మపదంలోనే ఉండాలి అని నమ్మి వెళ్ళేటటువంటి న్యాయవాదులు ఎవరైనా ఉండి కేసు తీసుకోకపోతే అది వాళ్ళ ఒక పర్సనల్, అంటే వ్యక్తిగతమైనటువంటి గొప్పతనం, వారికి నమస్కరించాలి. కానీ అదే కేసుని ఇంకొక న్యాయవాది తీసుకొని గెలిపించి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది, బికాస్ లీగల్ పర్వ్యూలో ఉన్నందుకు.